గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, గ్లామరస్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ రిలీజ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇదివరకే ఈ మూవీ అక్టోబర్ నెలాఖరికి రాబోతుంది అంటూ టాక్ నడిచింది. మరి ఇప్పుడు దీనిపై సరికొత్త క్లారిటీ కూడా వినిపిస్తోంది. దీనితో గేమ్ చేంజర్ ను అక్టోబర్ 30వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రానున్నట్లుగా వినిపిస్తోంది. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక రీసెంట్ గా తమన్ కంపోజ్ చేసిన జరగండి సాంగ్ స్లో సాలిడ్ రెస్పాన్స్ ను దూసుకుపోయింది. ఇక ఈ మూవీలో ఎస్ సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తుండగా, దిల్ రాజు తన బ్యానర్ లో 50వ ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నాడు. ఇక గత 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఈ మూవీని ఈ ఏడాది ఎలాగైనా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేట్టు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక మరో 3 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారా లేదా అనే డౌట్ ఇటీవలే ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన జరగండి సాంగ్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే రిలీజ్ చేశారు. ఇక దాంతో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కావడం లేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా విడుదలైతే భారీ వసూళ్లని నమోదు చేయొచ్చు. కానీ సాంగ్ ని 3 భాషల్లోనే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ దిగులు చెందారు. అయితే ఈ విషయం గురించి రీసెంట్ గా దిల్ రాజుని ప్రశ్నించగా ఆయన బదులిస్తూ గేమ్ చేంజర్ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తాం. డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. శంకర్ గారు అనౌన్స్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక జరగండి పాట కోసం ఏకంగా 16 కోట్ల వరకు ఖర్చు చేశారనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇప్పుడు ఈ పాట వచ్చేసింది. ఈ పాట కోసం పెట్టిన ఖర్చు, ఆ భారీతనం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇక చలం రాసిన శుభలేఖలు పుస్తకంతో రామ్ చరణ్ ఈ పాటలో ఎంట్రీ ఇచ్చాడు. పాట మొత్తం కలర్ఫుల్ గా ఉంది. తమన్ మరోసారి ఎనర్జెటిక్ మాస్ ట్యూన్ ఇచ్చారు. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో పాటని కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.